హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను నెయ్యిని ఎలా తయారు చేశానో చెప్తాను. నేను నెయ్యిని తయారు చేద్దామని మొదటిసారి చేయడం వల్ల నాకు తెలియక జరిగిన తప్పు వల్ల నెయ్యి రావడానికి నాకు 2 గంటల కంటే ఎక్కువ సమయం పట్టింది. చూసారా ఫ్రెండ్స్, వెన్న చేతిలో గట్టిగా ముద్దలా కాకుండా జారిపోతుంది కదా, ఎంత అదిమి తీసినా కూడా జారిపోతుంది. నేను చాలా ట్రై చేశాను ఉండలాగా తయారు చేద్దామని. ఇంకా 2 చేతులకి అంటేసుకొని పూర్తిగా క్రీమీగా తయారైంది. ముద్దలాగా మనకి యూట్యూబ్ వీడియోలో చూపించేటట్టు రౌండ్గా ముద్దలాగా వెన్నపూసలాగా తయారు కాలేదు. దానికి కారణం ఏంటంటే నేను చేసిన స్మాల్ మిస్టేక్. నేను ఫస్ట్ యూట్యూబ్ వీడియోస్ చూసి నెయ్యిని తయారు చేసి ఉంటే నాకు ఈ మిస్టేక్ జరగకపోయి ఉండేది. కానీ నాకు వచ్చులే అన్నట్టుగా రెడీ అయిపోయాను ఒకసారి ట్రై చేద్దామని. దానివల్ల ఇలా జరిగింది. నేను ఏం చేశానంటే పాల మేగడని మిక్సీ పట్టేటప్పుడు కోల్డ్ వాటర్ కానీ లేకపోతే ఐస్ క్యూబ్స్ కానీ వేసి మిక్సీ చేయమని చెప్తారు కదా, దానివల్ల ఏంటంటే త్వరగా సపరేట్ అవుతుందని అలా చెప్తారు, వెన్న సపరేట్ అవుద్దని. నాకు ఆ విషయం తెలీదు. నేను క్యాజువల్గా నార్మల్ వాటర్ వేసి మిక్సీ పట్టాను. దాంతో వెన్న సపరేట్ అయింది కానీ కంప్లీట్గా పాల నుండి వెన్న సపరేట్ అవ్వలేదు. ఇలా క్రీమీ స్ట్రక్చర్లో ఉండిపోయింది. ఇంకా నేను చాలాసార్లు మిక్సీ పట్టి చూశాను కానీ ఇంకా అలానే ఉండిపోవడంతో ఇంకెందుకు వాష్ చేసి క్లీన్ చేసేద్దామని ఇలా కడుగుతున్నాను. ఇలా పూర్తిగా కడిగి వాటర్ వైట్ కలర్గా వచ్చేంత వరకు నీట్గా 4-5 టైమ్స్ వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత సిమ్లో పెట్టి వెన్నని అలా వేడి చేస్తూ అలా కరిగిస్తూ ఉంటే కాసేపటికి కరిగి అది ఒక పెరుగులాగా, పెరుగు కాదు, ఒక క్రీమీ పాల్లాగా ఎల్లో కలర్లో తయారయ్యి ఇంకా అలా ఉడుకుతూనే ఉంది. ఇంకాసేపటికి తయారవుతుంది నెయ్యి, ఇంకాసేపటికి తయారవుతుందని అలా నేను చూస్తూనే ఉన్నా. అలా 2.5 hours గడిచిపోయింది. ఆ తర్వాత అప్పుడు నెయ్యి బయటికి రావడం స్టార్ట్ అయింది. ఫైనల్లీ నెయ్యి అనేది చాలా చక్కగా బయటకు వచ్చింది. కాకపోతే గోదావరి అనేది చాలా ఎక్కువగా ఫామ్ అయిపోయింది. ఎందుకంటే వెన్న ముందుగానే మిక్సీ చేసేటప్పుడు సరిగ్గా సపరేట్ అవ్వకపోవడం వల్ల గోదావరి ఎక్కువ సపరేట్ అయింది. నేను ఈ నెయ్యిని తయారు చేయడానికి ఆవు పాలని యూజ్ చేశాను. ఆవు పాల మేగడని ఒక 15 days స్టోర్ చేశాను డీప్ ఫ్రిడ్జ్లో. స్టోర్ చేస్తే నాకు 300 ml వరకు నెయ్యి అనేది తయారు చేశాను. నేను మా పాప కోసమని ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిని ఇంట్లోనే తయారు చేసి పాపకు పెడదామని అనుకున్నాను. కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎంత కష్టపడ్డాను కదా, అంత వేస్ట్ అయిపోయిందేమో అనుకున్నాను, కానీ ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నెయ్యి చాలా బాగుంది. ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఫైనల్గా నేను నెయ్యిని చూసాక చాలా ఎల్లోయిష్గా, చాలా మంచి స్మెల్తో చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఎప్పుడైనా నెయ్యి తయారు చేసేటప్పుడు ఇలా ఇబ్బందిగా అనిపిస్తే ఏం జరిగిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.